పేరేంటమ్మా? రజని అని. మీ మదరా? మదర్. ఇప్పుడు మీ బాబుని మీ భర్తతో వదిలేసి మీరెళ్ళి మీ అమ్మగారి దగ్గర ఉన్నారు. ఎందుకు అలా ఉంటున్నారు? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అంటే ఆయన చెప్పారు. సో మీరేం చెప్తారో విందాం. నాకు స్టార్టింగ్‌లో బానే చూసుకున్నారు. పెళ్ళైన 3 మంత్స్ నుంచి ఎవరేం చెప్పారో తెలీదు. నాతో అనుమానం పైన నన్ను ప్రతిరోజు టార్చర్ చేయడం మొదలెట్టారు. డైలీ ఆఫీస్ నుంచి రాగానే రా అనేసి చేపట్టి లాక్కొని గుడికి తీసుకెళ్లడం, చేయడం. అలా ఎందుకు చేస్తున్నారు అనంటే, ఆడవాళ్ళు తలంటు స్నానం చేసే వరకు ఎళ్లరు కదా గుళ్ళల్లోకి. అలా చేసే వరకు నువ్వు వెళ్ళావు కాబట్టి నేను ఇలా తీసుకెళ్తున్నాను. ఒంటి పైన ఏదైనా ఘాట్లు, ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా జరిగినా కూడా ఇవి ఎవరు గిల్లితే పడింది, ఎవరితో ఉంటే నువ్వు ఈ ఘాట్లు పడినాయి నీకు. అలాగే కంటిన్యూగా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూనే ఉన్నాయి నాకు. ఇంకా అనుమానంతోటి నేను డ్రెస్‌లో ఉండకూడదు, నైటీలో ఉండాలా, తల దూసుకోకూడదు, రెడీ అవ్వద్దు. ఇదే కంటిన్యూ జరుగుతూనే ఉంది. మా అమ్మమ్మ నా దగ్గర ఉన్నందుకు మా మామయ్య తనని చూడ్డానికి వచ్చేవాడు. ఆయన వచ్చినందుకు ఆయన నీతో పడుకున్నాడు. మీ మామయ్యకు నీకు అక్రమ సంబంధం ఉంది. అలా బాధ పెడుతూ ఉంటే శ్రీమంతం 5 మంత్స్ పడింది. శ్రీమంతం అంటే మా అమ్మమ్మ చేసింది ఊరెళ్ళింది. మా మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళింది. వాళ్ళకి హెల్ప్ చేస్తా అని. నేను ఈయనే ఉన్నాం. ఈయన మెఘనాకుస్‌లో జాబ్ చేసేవాడు. 6 మంత్స్ జాబ్ మానేసి నాకు కాపలాగా ఉన్నారాయన. నేను మీకు కాపలాగా ఉండడం గురించి జాబ్ మానేశాడు ఆయన? ఆ! ఆ. అయితే సరే అని చెప్పేసి నేను గమ్మున ఊరుకున్నాను. ఇంకా తర్వాత ఏమైపోయింది, నైట్‌లో పడుకున్నాం మేము ఆయనతో పాటే. మెహందీ అదంతా వేసుకొని ఆయన ముందే పడుకున్నాం. వాకింగ్ తీసుకెళ్ళడం అన్నీ అయింది. తర్వాత ఏమైంది, తెల్లవారు లేచగానే ఏంటి మీ మామయ్య వచ్చి నీ దగ్గర పడుకొనెళ్ళాడా అనేసి అన్నాడు. ప్రతిరోజు ఇదేసరికి బాధ అనిపించేసి ఇంకా నా కొడుకు వద్దు, నాకు కడుపులో బిడ్డ వద్దు, నాకు వద్దు అని ఆయన వాష్‌రూమ్‌కి వెళ్ళగానే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేసేసరికి అందరూ చుట్టుపక్కల వాళ్ళొచ్చి, ఓనర్స్ వాళ్ళొచ్చి మొత్తుకుంటే డోర్ ఓపెన్ చేశాను. అప్పుడు ఆ రోజు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. బేబీకి ఏం కాలేదు, నాకేం కాలేదు. అప్పుడు కూడా మా పేరెంట్స్‌కి తెలీదు. అప్పుడు తెలుసు మా పేరెంట్స్‌కి నేను అటెండ్ చేసిన తర్వాత. అప్పుడు చెప్పాను నేను వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళకి తెలీదు. ఒక బాబు ఉన్న తర్వాత ఇలా చేయకూడదు అని చెప్పి మా వాళ్ళు కూడా చాలా బీదవాళ్ళు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. మా అక్కకి భర్త చనిపోయాడు. తను వచ్చి ఉంది. నేనొచ్చి ఉంటే బాగుండదు అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఆయన లోపట అది పెరుగుతూ పోయింది తప్ప అది తరగలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఎక్కడికెళ్తే అక్కడ అనుమానము, ఇంకా ఓనర్స్ వాళ్ళ డ్రైవర్స్ తోటి, వాళ్ళతో వీళ్ళతో సంబంధం పెడుతూనే పోయిండు నాకు. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి నేను బ్రతిమలాడుతుంటే, "నీకెవరున్నారు? ఏంటి అసలు చెప్పు" అనేసంటే, ఫస్టు మదర్ లేదు చనిపోయిందని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఏమైంది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి. తీసుకెళ్ళిన తర్వాత ఎవరు వీళ్ళు అంటే, మా అత్తయ్య వాళ్ళు, వీళ్ళు పెంచారు మమ్మల్ని అన్నారు. అప్పటి వరకు ఒక చెల్లి ఉంది, పెళ్లయిపోయింది అని చెప్పాడు. యాక్చువల్‌గా ఉన్నది ఆయనకు అక్క. కానీ చెల్లి అని చెప్పాడు నాకు. సరే అనుకున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు అసహించుకోవడం, తిట్టడం చేసిర్రు వాళ్ళ అత్తయ్య వాళ్ళు గూడా. సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను నేను. ఇంకా చూయించేసి తీసుకొచ్చేసిండు. దాని తర్వాత ఇంకా మేము ఇలాగే గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇంకా బిడ్డ పుట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండనివ్వలేడు. 2 మంత్స్ ఉన్నాను. తీసుకొచ్చేసారు. వచ్చిన తర్వాత బాబుకి ఫీవర్ వస్తే ఒకరోజు మా అమ్మ వచ్చింది. తను చిన్న బాబు కదా చూడాలనేసి. సరే అని చెప్పేసి అక్కడుంటే మా అమ్మ వచ్చింది, పొద్దునొచ్చింది, నైట్ వచ్చింది, పొద్దున ఎళ్ళలేదని తెల్లవారగానే ఏంటి మీ అమ్మ ఇంకెళ్ళలేదు. ఏంటి నువ్వు ఇంకా ఉంది. నీతో నేను ఫ్రీగా ఉండొద్దా? మీ అమ్మ ఎందుకుంది ఇక్కడ? నీ బాబు కోసం వచ్చింది. నువ్వు అలా అనడం ఏంటి అంటే, "నువ్వు మీ అమ్మకి సపోర్ట్ ఇస్తావా?" అని ఎడమ కాలుతో తన్నాడు నన్ను. ఎన్ని సార్లు కొట్టాడు ఆయన? చాలా సార్లు కొట్టాడు మేడం. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా కొట్టాడు. ఆయన కొట్టే దెబ్బలకి నేను నెల రోజులు లేవలేదు. నా స్నానం నేను చేసుకోలేకపోయినా. ఆ విధంగా కొట్టాడు నన్ను. నేను అక్కడికెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళినాక డాక్టరు ఒక 10 టైమ్స్, 20 టైమ్స్ కాల్ చేసిండు తెలిసిన అతనే. "మీ భార్య ఇలా అడ్మిట్ అయింది. తనకు ఆల్రెడీ 2 నెలల నుంచి మోషన్స్, వామిటింగ్స్ అయితున్నాయి. ఈ విధంగా కొడితే నేను అమ్మాయికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? అమ్మాయి లెవ్వలేకపోతుంది, అరుస్తుంది. అమ్మాయికి అసలు ఆ గ్లూకోజ్‌లు ఎక్కలేకపోతున్నాయి. నేను ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా? అమ్మాయినొచ్చి చూసుకో" అంటే నాకు పనుంది అని చెప్పేసి రాలేదు. అవి ఎప్పుడు ఈయన నా పైన అనుమానిస్తాడు కాబట్టి ఆ రికార్డింగ్ చేసిండు. నాకు ఫోన్‌ల గురించి సరిగ్గా తెలీదు. రికార్డింగ్ చేసిండు. వచ్చిన తర్వాత ఆ రోజు చూసాడేమో. నాకు అప్పటి వరకు తెలీదు. ఈయన నాకు చెప్పే వరకు నాకు తెలీదు అది రికార్డ్ చేశానని వాళ్ళ దగ్గర, ఫాస్ట్ వాళ్ళ దగ్గర.